నమస్తే అండి. నమస్తే. ఏ ఊర్లో ఉన్నామండి ఇప్పుడు మనం? ఇది ఏ ఊరు? ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ముత్తగూడెం గ్రామం అండి. ముత్తుగూడెం గ్రామం. ఎన్ని ఎకరాలు వేసారండి మిర్చి? ఎకరం వేసారు. ఆర్పిఎస్ వాడారా? స్టార్టింగ్ నుండి వాడారా? ఎట్లా ఉంది రిజల్ట్ ఏంటి? పోయినసారి వాడిన దానికి, మీరు ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసిన దానికి, ఈ సంవత్సరం ఆర్పిఎస్ వాడి వ్యవసాయం చేసిన దానికి మీరు తేడాలు ఏమన్నా గమనించారా? 2 సార్లు అడుగు మందులు కలిపి వేసినాం, ఉదయం ఫ్రై చేసినాం పైన. బాగా అనిపించింది. దాని రిజల్ట్ ఏందో మన ఆర్పిఎస్ ముందు బాగా మనకి అనిపించింది. ఎట్లా ఉందండి గ్రోత్? అదంతా మంచిగా ఉందా పోయినసారికి ఈసారికి? మంచిగా ఇత్తిరేసినట్టుగా దాని కలర్ ఎయిర్ కానొస్తుంది. ఆర్పిఎస్ వాడిన తోట అది ఒక ఇత్తిరేసినట్టుగా కానొస్తుంది తోటే. ఇక్కడ చూసినట్టు లేదు, అది వాడితే అసలు చెప్పవసరం లేదు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎన్ని రోజుల మొక్క అండి ఇది? 2 నెలలు కూడా కావట్లేదు. 2 నెలలు కాలేదు, అయినా కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. స్టెమ్ కూడా చాలా బాగా వచ్చింది. మన ఊళ్ళో వేయటం కూడా మనం వెనక 2 నెలలు కూడా కాలే. అంటే వాళ్ళ దానికంటే వెనకనే వేసారు. 2 నెలలు కాలేదు, నెల మీద 20 రోజులు 15 రోజులు అంతే. 20 రోజులు అయింది. అందరికంటే వెనకాల వేసినా గానీ తోట ఎఫెక్టివ్ గా కమ్మేసింది. లాస్ట్ పార్ట్ చేస్తున్నాడు రైతు. ఓకే ఓకే అండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్పిఎస్ వాడడం వల్ల ఎన్నిసార్లు వాడారండి మీరు ఆర్పిఎస్? 2 సార్లు వాడినందుకే దీని స్టెమ్ కానీ ఈ మొక్క బలంగా ఉండడం కానీ బాగా గుబురుగా వచ్చినాయి. ఇక్కడ ఇదంతా తోట మంచి గుబురుగా రావడం జరిగింది. పూత అట్లాగే కాత కూడా పడిందండి. ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది, అన్ని మొక్కలు అలాగే ఉన్నాయి. ఇది ఆర్పిఎస్ 76 రిజల్ట్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.